ఒక క్షణమైనా అందరూ చప్పట్లతో కడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా, నిన్ను మరచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా. అందరూ చప్పట్లతో కొట్టి నాతో పాడండి. ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా, ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా, నిన్ను మరచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా నయ్యా. కష్టాల కొలిమిలో కృంగిన నన్ను, నష్టాల ఊబిలో నలిగిన నన్ను, కష్టాల కొలిమిలో కృంగిన నన్ను, నష్టాల ఊబిలో నలిగిన నన్ను, ఏ ఆధారమే లేని నాకు, ఏ ఆధారమే లేని నాకు, ఆధారమై నాశ్రయమై, ఆధారమై నాశ్రయమై నన్నాదుకున్నావయ్యా నా యేసయ్యా, నన్నాదుకున్నావయ్యా నా యేసయ్యా, నన్నాదుకున్నావయ్యా, నిన్ను మరచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, 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 బ్రతుకలేనయ్యా. మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సమయం, నీ స్వరం వినే సమయం, నీ మాటలు వినే సమయం, నాతో మాతో మాట్లాడండి, మా హృదయాలలో రాయండి, మా హృదయాలలో రాయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. దేవుని లేఖనాన్ని పరిశోధించి చదువుకొని మనం వేగంగా ముందుకు వెళుదాం. మన యొక్క వాగ్దాన మెసేజీ, చివరి మెసేజీ ఈరోజు క్లోజ్ చేసి వచ్చే ఆదివారం నుంచి ఒక నూతన సందేశాలు వినబోతున్నా. మీకు విని విని చాలా బోర్ అయిపోయిందంటారా? దీవెనకరంగా ఉండిందంటారా? ఆశీర్వాదకరంగా ఉండిందంటారా? యూస్ఫుల్గా ఉండిందంటారా? బలపరచబడ్డారంటారా? హల్లెలూయా. మన యొక్క మెసేజ్ ఏంటంటే దేవునికి మొరపెట్టుట ఎట్లు అనే అంశం మీద ఒక పుస్తకము కూడా రాయబడింది. గత 4 నెలలుగా దీని మీద చాలా అద్భుతమైన వాక్య పరిచర్యలు చేయడానికి దేవుడు సహకారం అందించాడు. మొట్టమొదటగా ఎందుకు మొరపెట్టాలి, తర్వాత ఎలాగున మొరపెట్టాలి, ఎప్పుడు మొరపెట్టాలి, ఎవరెవరు మొరపెట్టారు, మొరపెట్టిన వారు ఏమి పొందుకున్నారు. కాబట్టి 4 టాపిక్ మీద దేవుని వాక్యాన్ని మనం విన్నాం. చివరి టాపిక్, ఈ 4 టాపిక్ని కవర్ చేసేదే చివరి టాపిక్, వేరే ఏమో కాదు, కొత్త టాపిక్ ఏం కాదు. అది 4 టాపిక్ని ఒక సమ్మరిలాగా సులువుగా అర్థం చేసుకోవటానికి కోసం మొరపెట్టిన వారందరూ ఏమి పొందుకున్నారు అనేది ఒక టాపిక్గా పెట్టడం జరిగింది.
అయితే దాంట్లో ఒక విశేషముగా ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. అది మాత్రం చదువుకొని ఈరోజు వేగంగా మనం క్లోజ్ చేద్దాం. వెళదాం రండి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. 4 అధికారం 10వ వచనం. సారీ 1 ఫస్ట్ క్రానికల్స్. అమ్మా எடுத்து వాసిக்கலாம், చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. అయితే గమనించండి, చివరి ఒక వ్యక్తిని గురించి చెబుతూ ఎవరెవరు మొరపెట్టారో ఒక సమ్మరి మీకు ఇస్తూ ఈ సందేశాన్ని ఈరోజుతో మనం ముగించుకోబోతుంటున్నాము. వచ్చే ఆదివారం నుంచి అనేక నూతనమైన వర్తమానాలను మనం వినబోతున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఎబ్బేజు. అతని పేరు ఏమిటి? ఎబ్బేజు. హల్లెలూయా. ఈ ఎబ్బేజు ఎలాంటి వాడు? ఎబ్బేజు పేరుకు అర్థం ఏమిటి? ఎబ్బేజు యొక్క పరిస్థితి ఏమిటి? ఎబ్బేజు ఎలాంటి జీవితంలో ఉన్నాడు? అయితే ఎబ్బేజు జీవితం ఎలా మార్చబడింది అనే సందేశాన్ని ఈరోజు మనం వినబోతుంటున్నాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఒకరు చదివి వినిపించండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతన్ని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అనే స్థలంలో 1 అని వేయబడి మూల భాషలో ఫుట్నోట్లో దానికి అర్థం రాయబడి ఉన్నది కింద. ఏమిటి ఆ 1 అంటే? వేదన అని అర్థము. ఎబ్బేజు అనే పేరుకు అర్థము వేదన. ఎవరైనా సంతోషం అని పేరు పెడతారో, సమాధానం అని పేరు పెడతారో, ఆనందం అని పేరు పెడతారా లేదా? కానీ ఈ తల్లి ఏమని పేరు పెట్టింది? వేదన అని పేరు పెట్టింది. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ తల్లి ఏమని పేరు పెట్టింది? వాళ్ళమ్మ వేదన. ఎందుకు వేదన? వేదనతో కని ఉండాది. చచ్చి బతికిందేమో పాపం ఆ తల్లి. ఎబ్బేజుని కనడానికి కనలేకపోయిందేమో, కనేటప్పుడు పరిస్థితులు బాగోలేదేమో, కన్నీటితో కనిందేమో, వేదనతో కనిందేమో. అందుకనే అతని పేరు ఎబ్బేజు అని పేరు పెట్టినది. ఎబ్బేజు అంటే వేదన. హల్లెలూయా. అయితే అతని పేరేమో వేదన. అతడు పుట్టినప్పుడేమో అతడు వేదన. అతని వేదన వేదనగా లేదు. అతని వేదన, అతని దుఃఖం దుఃఖముగానే లేదు. అతని వేదన ఘనముగా మారిపోయింది. అతని వేదన అద్భుతంగా మార్చినది ఎవరు? అతడు వేదనగానే ఉండలేదు. ఈరోజు చాలామంది వేదన 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 అని లైఫ్ లాంగ్ వేదనే చెప్పుకుంటున్నారు. చింత చింత చింత, కొదువ కొదువ కొదువ, లేమి లేమి లేమి, దరిద్రం దరిద్రం దరిద్రం, అప్పు అప్పు అప్పు, ఎదగలేదు నేను ఈ స్థితిలో ఉన్నాను వాపోతున్న వారు చాలామంది ఉన్నారు ఈరోజు. అది లైఫ్ కాదు. ఎబ్బేజు జీవితము వేదనే, ఎబ్బేజు జీవితము కన్నీళ్ళే. కానీ అతని లైఫ్ అంతా కన్నీళ్ళుగా లేదు. ఆ 9వ వచనం ఏం చదివాం? తన సహోదరుల కంటే అతడు ఏమైనాడంట? హల్లెలూయా.
వేదనగా పుట్టినవాడు, వేదన అని పేరు పెట్టుకున్నవాడు వేదనలో లేదు. తన సోదరుల కంటే ఘనుడయ్యాడు, తన సోదరుల కంటే గొప్పవాడయ్యాడు, తన అన్నదమ్ముల కంటే హెచ్చించబడినవాడయ్యాడు. ఈ ఎపేజును ఎవరు హెచ్చించింది? ఈ ఎపేజు రాతను ఎవరు మార్చింది? ఈ ఎపేజు జీవితాన్ని ఎవరు మార్చింది? ఈ ఎపేజు కన్నీరుని ఎవరు మార్చింది? తనకు తానుగా మార్చుకోలేదు, తన తల్లి మార్చలేదు, తన సోదరులు మార్చలేదు, లోకం మార్చలేదు. మార్చగలిగినది సర్వాధికారి అయిన ఇశ్రాయేలీయులైన దేవుడే మార్చాడు. ఎలా మారింది? ఎలా మారింది? 10వ వచనంలో దేవునికి మొర్రపెట్టినప్పుడు, హల్లెలూయా, ఏమని మొర్రపెట్టాడు? దేవునికి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని మొర్రపెట్టాడు. హల్లెలూయా. అతనికి ఏం కావాలంట? ఆశీర్వాదం. మనకేం కావాలి? వీ వాంట్ బ్లెస్. మనం ఆశీర్వదించబడాలి. మనం ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో దరిద్రత పోతుంది, పేదరికం పోతుంది. ఆశీర్వాదం కావాలి. వీ వాంట్ బ్లెస్సింగ్, వీ వాంట్ బ్లెస్సింగ్. ఎవరు కావాలి? నువ్వు మనుషుల దగ్గర అడిగితే రాదు బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ ఇచ్చే దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. నువ్వు బ్లెస్సింగ్ మినిస్ట్రీకి వచ్చినంత మాత్రాన నువ్వు బ్లెస్ అవ్వలేవు. ఆ బ్లెస్సింగ్ మినిస్ట్రీలో ఉన్న సర్వాధికారి అయిన దేవునితో మాట్లాడి అడుగు, ఆయనను బ్లెస్ చేస్తాడా? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఎందుకు ఇతనికి ఆశీర్వాదం కావాలి? వేదన. అతడు కన్నీళ్లతో పుట్టాడు, కన్నీళ్లతో పెరిగాడు. అతనికి ఏం కావాలి? బ్లెస్సింగ్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? నీ ఆశీర్వాదం కొరకు ఎంతమంది దేవుని పాదాలు పట్టుకొని అడిగినారు? ఎంతమంది నువ్వు బ్లెస్ అవ్వాలని, నీ జీవితాలు ఉద్ధరించబడాలని, నీ కుటుంబ స్థితిగతులు మారాలని ఎంతమంది దేవునికి మొరపెడతా ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు? ఎంతమంది దేవుని వైపు చేతులు చాపుతున్నారు? పదే పదే మనుషుల వైపే, పరిస్థితుల వైపే, కష్టాల వైపే, కన్నీళ్ళ వైపే, బలహీనతల వైపే, అవిధేయతల వైపే మాట్లాడుతూ ఉండడం. ఎప్పుడు అదే మాట్లాడి అక్కడే మీరు ఉన్న ఎడల మీరు 1 ఇంచు కూడా హెచ్చించబడలేరు. దానన్నీ ఎత్తి పారవేసి ఇశ్రాయేలుల దేవునికి మొర్రపెట్టడం నేర్చుకోండి. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి దేవునికి మొర్రపెట్టడం నేర్చుకోండి. దేవుణ్ణి పిలవడం నేర్చుకోండి. మీ జీవితంలో మీ వేదన ఎంత పెద్దదైనా, నీ లైఫ్ ప్రశ్నగా ఉందా జవాబుగా మారుతుంది. హల్లెలూయా. ఎస్, నీ జీవితంలో ఎంతో ఆలోచిస్తున్నావు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదేమో, సఫలం కాలేదేమో, వర్కౌట్ కాలేదేమో, ఎదగలేదేమో. నీవు సైన్యములకు అధిపతియగు దేవునికి మొర్రపెట్టు. ఎబ్బేచు ఏమేం చేశాడో ఈ ప్రార్థనలో ఆ విషయాలను వరుసగా మనం చదువుదాం. నెంబర్ 1, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నీవు నన్ను, నిజంగా నన్ను ఆశీర్వదించో, ఖచ్చితంగా ఆశీర్వదించో, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి తీరాల్సిందే. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. నువ్వు చేస్తున్నావా? మొదటి సామ్యూయేలు గ్రంథంలో కూడా మీరు ఒక మాట చదివిన ఎడల అక్కడ కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగనా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఏం చేయాలి నువ్వు? 2 సామ్యూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, 2 సామ్యూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్టు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసిన వ్యక్తి దావీదు.
ఈ 7వ అధ్యాయం 29వ వచనంలో ప్రార్థన చేసిన వ్యక్తి అక్కడ ఎవరో? దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు? నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించుము. చెప్పండి చేతులెత్తి, అందరు కూడా చేతులెత్తి, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము. గట్టిగా చెప్పండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము, నా పిల్లల్ని ఆశీర్వదించుము, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించుము, నా చేతి పనిని ఆశీర్వదించుము, నా కలిగినవన్నిటిని ఆశీర్వదించుము. హల్లెలూయా. దేవుడు మీరు అడిగినది దయచేయునుగాక. హల్లెలూయా. దావీదు అడిగాడండి. దావీదు కుటుంబం ఆశీర్వదించబడటానికి దావీదు ఆశీర్వాదాన్ని అడిగాడు. బైబిల్లో ఎవరెవరల్లా దేవుని ఆశీర్వాదాలను అడిగారో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ఒక రాత్రి మిగిలిపోయి అడిగాడు, నన్ను ఈ రాత్రి ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనీయను. పట్టు విడవకుండా అడిగాడు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అలాగా ఎవరెవరిని దేవుడు పట్టు విడవకుండా అడిగారో వారిని ఆశీర్వదించాడు. ఏదో ఉండిలే, ఏదో రానిలే, ఏదో ఉండానిలే. స్తోత్రం. ఎలా ఉన్నా బ్రదర్? అట్లే ఉండా, ఏదో మాదిరిగా ఉండా, సుమారుగా ఉండా. ఎందుకు చెప్తావులే? స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా అడగండి, ఉంటా చూడు, కొంచెం సావుక బతక్క, సంతోషం లేక, సమాధానం లేక, చూడండి ఎంత భయంకరంగా చెప్తా ఉంటారో. సంతోషంగా చెప్పగలగాలి. నన్ను ఎవరైనా అడిగితే చెప్తా ఉంటా, నేను దేవుడు నన్ను బాగా పెట్టాడని చెప్తా. హల్లెలూయా చెప్పారు గట్టిగా. ఎవరైనా నాకు ఫోన్ చేసి, హలో బ్రదర్, పాస్టర్, హౌ ఆర్ యూ పాస్టర్ అని అడిగితే, సో ఫైన్, దేవుడు నన్ను చాలా బాగా పెట్టాడు, అవర్ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చెప్తా, నేను బాగున్నానని చెప్పను, దేవుడు నన్ను బాగా పెట్టాడు అని చెప్తా. నా దేవునికి మహిమ రావాలి అక్కడ కూడా. నా దేవుడు నన్ను బాగా పెట్టాడు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? నా దేవుడు నాకు ఏ కొదువు లేకుండా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలండి. ఆశీర్వాదాలు లేని కుటుంబాలు ఎంత ఉన్నాయి తెలుసా? బాధల్లో, చింతలో, కన్నీటిలో, దుఃఖంలో. అందుకే అలాంటి వారి కోసమే, వారు బలపడడానికి కోసమే, వారు దీవించబడాలని కోసమే చైన్ ప్రేయర్ పెడితే ఒక్క మొక్కలు కూడా రాలే చైన్ ప్రేయర్కి. చైన్ ప్రేయర్ అంట. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సరే చైన్ ప్రేయర్కైనా రాకపోతే ఇంట్లో అయినా మోకాలు వేసి ప్రార్థన చేస్తారంటే నిద్రపోతూ ఉండరు. కడుపు నిండా తినేసేది, ఆని గురక పెట్టుకొని నిద్రపోయేది. ప్రార్థనలే, బాధలే. హల్లెలూయా. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీవు అందుకోలేని వాటిని అందుకునేటట్టుగా చేస్తుంది ప్రార్థన. నేను చెప్తున్నాను, ప్రార్థన చేసేవాడిని చూస్తే పాతాళం కూడా వణుకుతుందంట. ప్రార్థన చేసేవాడిని చూస్తే ఆకాశ సైన్య సమూహాలు వణుకుతాయంట, అపవాది సైన్యాలు వణుకుతాయి. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్. ప్రార్థన అవసరం. ఏమని ప్రార్థన చేయండి? నన్ను, నా కుటుంబాన్ని ఏం చేయి? చెప్పండి గట్టిగా, వెనకాల ఏం చేయి? చెప్పండి, ఏం చేయి అడిగాడు. దేవుడు అలాగే దయచేశాడు. హల్లెలూయా. రెండవది ఏం చేశాడు చూద్దాం. ఎబ్బేజు రెండవది ఏం చేశాడు చూద్దాం. నా సరిహద్దును విశాలపరచి. హల్లెలూయా. సరిహద్దును విశాలపరచి. అది తమిళ్లో మనం చూసినప్పుడు ఎన్ ఎల్లగలై పెరుదాక్కి, పెరుదాక్కి. హల్లెలూయా. పెరుదాక్కి అంటే పెద్దదిగా చేసి. నా సరిహద్దులు అంటే అభివృద్ధిని చూపిస్తుంది. నేను ఉన్న స్థితిలో ఉండకూడదు, నేను సంపన్న స్థితిలోకి నన్ను హెచ్చించు. నా లేమిని తీసేయి, నా కొదువని తీసేయి, నా కొరతను తీసేయి, నా దరిద్రతను తీసేయి. నా సరిహద్దులు విశాలంగా మార్చు. ఓ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నలు దిశలో నేను విశాలంగా వ్యాపించాలి, విశాలంగా వ్యాపించాలి. హల్లెలూయా.
మన యొక్క సంఘం చిన్నదిగా ఆరంభించాము, అలాగా దేవుడు విశాలపరిచాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు పైన వేస్తుంటే ఇది కూడా చాలదు, పెద్దది కట్టబోతున్నావు నువ్వు అన్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు దాన్ని నింపాడు, దీన్ని నింపాడు, పైన కూడా నింపబోతున్నాడు. విశాలపరుస్తా ఉన్నది సర్వాధికారి, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వైపే ఈ చేతులుంటాయి, ఆయన వైపే ఈ కన్నులుంటాయి. ఆయనే మనకు ఆధారం. విశాలం సంఘము మాత్రం కాదు, సంఘానికి వస్తున్న నీవు విశాలపరచబడ్డావా? సంఘములోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అదే స్థితిలో ఉన్నావా, లేదా దిగజారిపోయావా, లేదా ఎదిగావా? నువ్వు ఎదిగితే నువ్వు దేవుని దీవెన నొందినవాడు. నువ్వు ఎదగకుండా దిగజారిపోతే శాపగ్రస్తుడివి నువ్వు ఇంకా. హల్లెలూయా. దేవుడు అలాగా ఎవరిని కూడా శాపగ్రస్తులుగా ఉంచాలన్నది దేవునికి ఇష్టం కాదు. అందరూ విశాలముగా మారాలి, అందరూ విశాలంగా మారాలి, అన్ని కుటుంబాలు విశాలంగా మారాలి, కష్టాలన్నీ తొలగిపోవాలి, కన్నీళ్ళని తుడవబడాలి. మీ స్థితిగతులు యేసునామములో మారునుగాక. అది మార్చేది ఎవరైనా ఉన్నారా అంటే అది ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా. ఆయనకు మొర్రపెట్టండి. హల్లెలూయా. మూడవది ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏముండాలంటమ్మా? ఎవరు చెయ్యి? అమ్మా, సావుకారు చెయ్యా, ధనవంతుని చెయ్యా? ఎవరు చెయ్యే? మీ అన్న చెయ్యా, మీ అక్క చెయ్యా, మీ బంధువుల చేతులా? ఎవరి చేతులు తోడుగా రావాలి? నాకు యేసయ్య చెయ్యి తోడుగా రావాలి. ఎంతమంది ఈ చెయ్యి తోడుగా కావాలని కోరుకుంటున్నారు? అట్లాగుండే వాళ్ళు ఆమెను చెప్పండి, చేతులెత్తి. దేవుని చెయ్యి నాకు కూడా కావాలనేవాళ్ళు అమ్మ చేతులెత్తి చూపించండి. ఎవరెవరికి చెయ్యి కావాలి? ఈ చెయ్యి ఎవరెవరికి వస్తుందంటే ఆయనకు మొర్రపెట్టి ఆ చెయ్యి నాకు కావాల్సిందే అని చెప్పే వారికి చేతులు తోడుగా వస్తాయి. ఈ చెయ్యి ఎందుకు కావాలనంటే నీ చేతుల ద్వారా చేయలేనివి ఈ చెయ్యి చేసి పెడుతుంది నీ కొరకు. హల్లెలూయా. ఈ చెయ్యి పవర్ఫుల్ చెయ్యి, అది. ఆమేన్. హల్లెలూయా. అందని దానిని నీకు పైన ఉంటుంది, అందని దానిని అది తీసిస్తుంది నీకు. హల్లెలూయా చెప్తారా? ఈ చెయ్యి ఆశీర్వదించే చెయ్యి, ఈ చెయ్యి ఆదరించే చెయ్యి, ఈ చెయ్యి ధైర్యపరిచే చెయ్యి, ఈ చెయ్యి హెల్ప్ చేసే చెయ్యి, ఈ చెయ్యి నేను నిలబెట్టే చెయ్యి, ఈ చెయ్యి నేను నడిపించే చెయ్యి. ఆ చెయ్యి నీకు తోడైతే చాలు, నువ్వు గొప్ప స్థితిలో నిలబడతావు. హల్లెలూయా చెప్పాలి. ఎంతమందికి చెయ్యి తోడు కావాలి అనంటే మీరు మొర్ర పెట్టాల్సిందే దేవునికి. ఆ చెయ్యి కావాలని అడగాల్సిందే రోజు. కీర్తన 118 కీర్తన 15 వచనంలో రాయబడినది, దేవుని చేతులంట సాహస కార్యములు చేస్తాయంట. చదవండి, దావీదు రాసిన కీర్తనలు 118:15 వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది. యెహోవా దక్షిణ హస్తము, చూడండి, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. సాహస కార్యాలు, కర్రములు తట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కార్యాలు? సాహస కార్యాలు. ఏంటి ఆ కార్యాలు? నీవు సాధించలేనిది, నువ్వు జయించలేనిది, నీ చేతుల వలన కానిది నా దేవుని సాహస హస్తం నీ కొరకు సాహస కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. దేవుని దక్షిణ హస్తము, దేవుని యొక్క రైట్ హ్యాండ్, దేవుని కుడి హస్తము నీకు సాహస కార్యాలు చేసి పెడుతుంది. ఆ హస్తము నీకు తోడుండాలంటే నీవు ఆ హస్తాన్ని అడగాలి. ఎబ్బేజులాగా, ఓ నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నా 2 చేతులు చాలు, నీ చేయి నాకు కావాలి. నేను ఫలానా పని చేయాలంటే నీ చేతులు కావాలి, నేను హెచ్చించబడాలంటే నీ చేతులు కావాలి. సాహస కార్యాల జీవితంలో జరిగించు ప్రభా అని మీరు కోరుకోగలిగితే ఆ చెయ్యి మీకు తోడుగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి చెయ్యి కావాలండి? అయితే మీరు ఆ చెయ్యిని ఏం చేయాలి? హెల్ప్ అడగాలి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట
తర్వాత 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట, పట్టణ ప్రకారములన ఆ, పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకును ఇచ్చినట్లుగా ఒక దాకీదును ఈవిడని అడిగి తిని అలాగు నాకు ఒక తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది. ఏమి హస్తం అంట? నా దేవుని కరుణాహస్తము కొలది. దేవుని కరుణాహస్తము కొలది. రాజు నా మనవి ఆలకించెను. చప్పట్లతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంతేనా మీ మహిమ దేవునికి? అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా మహిమ చెల్లించండి దేవునికి. హల్లెలూయా. అక్కడ 118వ కీర్తన 15వ వచనంలో దేవుని సాహసహస్తము దక్షిణాస్తం అని చదివాం. అయితే నెహెమ్యా గ్రంథము 2:8లో ఏం చదువుతున్నాం? కరుణాహస్తము. చెప్పండి, ఏం హస్తము? ఎవరికి తోడయిందంట ఈ హస్తము? నెహెమ్యాకి. చెప్పండి, ఎవరికి? పక్కలో చెప్పండి, ఎవరికి తోడైందంట? నెహెమ్యాకి. హల్లెలూయా. నెహెమ్యాకి తోడైన హస్తము పాస్టర్ రాజరత్న గారికి తోడవునుగాక. ఇక్కడ ఉన్న అందరికీ తోడవునుగాక. హల్లెలూయా. అవునండి, ఒక రాజు దగ్గర పని చేస్తున్నాడు ఈ నెహెమ్యా. రాజు దగ్గర గిన్నె అందిస్తా ఉన్నాడు ఈ నెహెమ్యా. అయితే తన దేశంలో యెరూషలేము గుమ్మాలు కూలిపోయినాయి. దేవుని మందిరపు కాంపౌండ్ వాళ్ళు కూల్చేసినారు శత్రువులు. అయితే ఈ వార్త వినగానే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు, దాని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ యు వాంట్? నీకేం కావాలి? నీకు హెల్త్ బాగలేదా? ఆమేన్. వాట్ అబౌట్ యువర్ హెల్త్ అని అడుగుతున్నాడు. ఎందుకంటే నెహెమ్యా బాగాలేదనుకో రాజుకు భయము. ఎందుకనంటే రాజు తినే ప్రతి భోజనాన్ని ఫస్ట్ తినేది నెహెమ్యానే. ఏమన్నా తినేసినాడు అభిషం కిషం, ఏమన్నా పొడుస్తాడా? నేను కూడా పొడుస్తాననే భయం. అల్లెలు చెప్తారా? అందుకని నెహెమ్యా బాగోగాల కంటే తాను బాగుండాలి రాజు. వికారంగా ఉన్నాడు. అప్పుడు నెహెమ్యా అడుగుతున్నాడు, నా ప్రజలు నా సొంత జనులు వేదన, బాధ, కన్నీళ్ళు, దుఃఖముతో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను రాజా? అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏం జరిగింది? అయ్యా, మా ఊర్లో మా చర్చి చుట్టూరు ఉండే కాంపౌండ్ వాళ్ళంతా కూల్చేసినారంటయ్యా. ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు పర్మిషన్ ఇస్తేనే పోయి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి వస్తా. హలో చెప్తారా? అంతే కదా, పర్మిషనే కదా నీకు. పర్మిషన్ మాత్రం కాదు రాజా, కాంపౌండ్ వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా నువ్వే చూసుకోవాలి రాజా. హలో చెప్తారా? కాంపౌండ్ వాళ్ళకి మాన్లు కావాలా? లెటరీ. అడవికి ఒక హెడ్ ఉంటాడు, వాడికి ఒక లెటరీ. వాడికి ఒక మాన్లన్నీ కోసేసి నేరుగా తీసుకుని వచ్చి అన్నీ అక్కడ తరలించాలి, ట్రాన్స్పోర్ట్ కూడా చేయాలి రాజా. హలో చెప్తారా? మీరు అధ్యాయం చదివి చూడండి, మొత్తము సైన్ సీల్ అంతా రాసి ఒక తాకీదునిచ్చినాడు. ఎవరికంట? నెహెమ్యాకి. ఇప్పుడు నెహెమ్యా అవన్నీ తీసుకొని ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. ఒరే యూదులారా, ఇజ్రాయేలీలారా, మన దేశానికి వెళ్తున్నాను రా, ఎంతమంది వస్తారో నాతో పాటు? యెరూషలేము మందిరం కట్టడానికి ప్రకారాలు కట్టడానికి వెళ్తున్నాను రా. వెంటనే ఒక గుంపు నెహెమ్యాతో వెళ్ళారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దీని అన్నిటికీ కారణం ఏమిటి అని అంటే, రాజు హృదయాన్ని దేవుడు మార్చివేయడానికి కారణం ఏమిటి? నెహెమ్యా అడిగిన దాన్ని రాజు ఇవ్వడానికి కారణం ఏమిటి? సైన్యములకు అధిపతి అయిన దేవునికి మొరపెట్టాడు నెహెమ్యా. దేవుడు రాజు హృదయాన్ని మార్చాడు. కారణము నెహెమ్యాకి కరుణ గల దేవుని హస్తము తోడయ్యను. మీకు కూడా తోడవాలా? ఇంట్లో నిద్రపోండి. స్తోత్రం. హల్లెలూయా. మీకు కూడా తోడవాలా? ఎప్పుడో అని ఏమంటారు, మొబైల్ ఫోన్ చూసుకొని నవ్వుతా ఉండండి, కాలం గడిపేసేయండి. తోడవుతాడు. హల్లెలూయా.
నేను చెప్తున్నాను, ప్రార్థనలో ఉండే వాళ్ళకి సాహస హస్తం తోడవుతుంది, కరుణగల హస్తం తోడవుతుంది, పవర్ఫుల్ అయిన హస్తం తోడవుతుంది, అద్భుతాలు చేసే హస్తం తోడవుతుంది. ప్రార్థన చేయని వాళ్ళకి ఒక చేయి వచ్చి రాస్తుంది, మెనే 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 టెకెలు పారసిన్. హల్లెలూయా చెప్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి హెల్ప్ చేసే హస్తం వస్తుంది. దేవునికి ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళకి ఇంకో చేయి వచ్చి రాస్తుంది, మెనే మెనే టెకెలో పారసిన్. ఏమి మెనే మెనే టెకెలో పారసిన్ అంటే, నీ పని అయిపోయిందిరా, నీ రాజ్యం అయిపోయిందిరా, తాసులో పెడితే చూసితే అయిపోయిందిరా నీ కథ. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఎంతమందికి రైటింగ్ కావాలా? ఎంతమందికి కరుణగల హస్తం కావాలా? ఆమేన్. ఈ కరుణగల హస్తము, నెహెమ్యాకి తోడుగా ఉన్న హస్తము. ఎజ్రా 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎజ్రా 7వ అధ్యాయం 8వ వచనం. ఫస్ట్ ఎజ్రా 7:8. 7th chapter 8th words. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం. 6 చదవండి మా, 6 టైం అవుతుంది. 6. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు, మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ నెహెమ్యా, ఇక్కడ ఎజ్రా దేవుని ధర్మశాస్త్రములో ప్రావీణ్యత గలవాడు. అక్కడ నెహెమ్యా ప్రార్థన చేసి దేవుని కరుణగల హస్తాన్ని తోడుగా తీసుకున్నాడు. ఇక్కడ ఎజ్రా దేవుని ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని లేఖనాన్ని చదువుతారో రోజు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ చదివేవాళ్ళు? మామూలుగా చదివితే సరిపోదు, ఆ బైబిల్లో ఉన్న ప్రతి విశిష్టతలు నేర్చుకోవాలి. అందుకే బైబిల్ కాలేజీ పెట్టే. హల్లెలూయా చెప్తారా? ప్రతి విశ్వాసి ప్రావీణ్యత గల శాస్త్రిగా మారాలి, ప్రావీణ్యత సంపాదించాలి. అలా దేవుని వాక్యంలో ప్రావీణ్యత సంపాదిస్తే నువ్వు పట్టిందల్లా బంగారం. హల్లెలూయా చెప్తారా? ఎజ్రా ప్రార్థన చేయగా అడిగాడు, అక్కడ రాయబడింది, దేవుని యెహోవా హస్తము ఎజ్రాకి తోడుగా ఉండెను, అతడు మనవి చేసినది రాజు అతనికి దయచేసెను. హల్లెలూయా చెప్తారా? ఎస్. ఈ రాజులంతా మాట వినాలంటే యేసు రాజుకు చెబితే ఈ రాజులంతా వింటారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. 7వ అధ్యాయంలో తర్వాత వచనంలో రాయబడింది, మీరు చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు 9వ వచనం 10వ వచనం మీరు ఇంట్లో వెళ్ళి చదివి చూడండి. రాజు దగ్గర ఏమడిగారో వాటన్నిటిని కూడా వారు పొందుకున్నారట. ఈ చాప్టర్ అంతటా కూడా మీరు చదవండి. ఎజ్రా జీవితంలో దేవుడు కార్యాలు చేయటానికి ఒకటే కారణము, దేవుని హస్తము తోడైనది. హల్లెలూయా. నేను ముగింపులోకి వస్తున్నాను, సమయం కూడా అయిపోతుంది. మొట్టమొదటిగా ఎబేజు ఏం చేశాడట? దేవునికి మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? ఆశీర్వదించాలని మొరపెట్టాడు, సరిహద్దులు విశాలపరచాలని మొరపెట్టాడు, చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని మొరపెట్టాడు. 4వది, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని మొరపెట్టాడు. ఏమైతే మొరపెట్టాడో అవన్నిటినీ దేవుడు ఎబ్బేజునకు దయచేసెను. హల్లెలూయా. కాబట్టి యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, మీ అందరికీ దేవుని యొక్క సన్నిధిలో నుండి చెబుతున్నాను, సేవకుడిగా మీ జీవితంలో కూడా మీరు మనవి చేసినది పొందుకోవాలి అంటే మీరు మొదటగా మనవి చేయటం ప్రారంభించాలి. హల్లెలూయా. ఒక సమయాన్ని కేటాయించండి. మార్నింగో ఈవినింగో దేవుని లేఖనాలు చదవడం మర్చిపోవద్దు, ప్రార్థన చేయటం మానద్దు. ఈ రెండు నువ్వు సరిగ్గా చేయగలిగితే నీ జీవితంలో అన్ని సాఫీగా వెళుతుంది. ఏదైతే స్ట్రగుల్లో ఉందో, ఏదైతే ఆగిపోయి ఉందో, ఏదైతే ప్రశ్నార్థకంగా ఉందో, ఏదైతే నువ్వు సాధించలేకపోతున్నావో ఆ సాహస హస్తము తోడైతే అన్నీ దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాలు వంచుతావో అప్పుడు నీకు సర్వము వంగుతుంది, ప్రతి పరిస్థితులు నీకు లోబడతాయి. నువ్వు వంగనప్పుడు
ఏది కూడా నీకు విరోధముగా నిలబడతాయి ప్రియ దేవుని బిడ్డలారా. కావున నేను మొరపెట్టే వారు ఏమేం పొందుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పి వేగంగా క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ మనం 4 సందేశాలను చెప్పాం. ఎప్పుడు మొరపెట్టాలి, ఎలా మొరపెట్టాలి, ఎవరెవరు మొరపెట్టారు, ఈ పుస్తకం తీసుకుని వెళ్ళండి. ఆ 4 విశిష్టతల్ని మీరు ధ్యానం చేసినప్పుడు మీకు అర్థమవుద్ది ఎవరెవరు మొరపెట్టారో అందరికీ దేవుడు ధారాళముగా దయచేశాడు. హల్లెలూయా. ఎవరెవరు మొరపెట్టారో ఒకసారి చెప్తారా? గోత్రు అవుతారా? మొట్టమొదటగా ఇజ్రాయేలీలు మొరపెట్టారు. వారు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి విడుదల పొందుకొని వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర మోసే మొరపెట్టాడు. ఎర్ర సముద్రం 2 పాయలైంది, 6 నెలలుగా మారింది. ఇజ్రాయేలు దాటి బయటకు వచ్చారు. ఐగుప్తులు దాంట్లోనే మునిగి చనిపోయారు. అలాగే మోసే మొరపెట్టాడు ఎక్కడ? మారా దగ్గర. మారా జలాలు ఏమిగా మారాయి? మధురముగా మారాయి. తర్వాత రెఫీబిదిము దగ్గర ఆయన మొరపెట్టి బండను కొట్టగా బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. తర్వాత అహరోను మొరపెట్టాడు. తర్వాత సమూయేలు మొరపెట్టాడు. అలాగే న్యాయాధిపతుల కాలంలో అనేక సార్లు వాళ్ళు బానిసలుగా అయిపోయినప్పుడు ఇజ్రాయేలీలు మొరపెట్టారు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరో? యెహూదునిచ్చాడు కదా, ఒత్నియేలు. మొదటి న్యాయాధిపతి ఒత్నియేలుని ఇచ్చాడు. రెండవది యెహూదుని ఇచ్చాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ మీరు చదువుకుంటూ వస్తే దెబోరా వరకే న్యాయాధిపతులను దేవుడు ఇస్తూ వచ్చాడు. అంటే ఎవరెవరల్లా దేవుని అడిగారో వారందరికీ రెస్పాండ్ దేవుడిచ్చాడు. వారందరికీ హెల్ప్ చేశాడు. కొత్త నిబంధనలు మనం తీసుకున్నప్పుడు ఎవరెవరు మొరపెట్టారు? కొత్త నిబంధనలో కుష్ఠరోగి వచ్చి మొరపెట్టాడు, దేవుడు ఉత్తరం ఇచ్చాడు. శతాధిపతి వచ్చి మొరపెట్టాడు, దేవుడు శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. గుడ్డి వాళ్ళు వచ్చి మొరపెట్టారు, యేసు వారిని స్వస్థపరిచాడు. ఇంకా యేసు ప్రభు దగ్గర యాయిరు అనే సమాజ మందిరపు అధికారి వచ్చి మొరపెట్టాడు, వారు చనిపోయిన కుమార్తెని దేవుడు లేవనెత్తాడు. ఇట్లాగా కొత్త నిబంధనలైనా పాత నిబంధనలైనా ఎంతరైతే దేవుని ఆశ్రయించారో, దేవుని వెదికారో, దేవుని అడిగారో, దేవునికి మొరపెట్టారో వారి జీవితాలు మారాయి, వాళ్ళ స్థితిగతులు మారాయి, వాళ్ళ బ్రతుకులు మారాయి, వాళ్ళ కుటుంబ స్థితిగతులు మారాయి. వాళ్ళకు మాత్రమే దేవుడా? మొరపెట్టే వారందరికీ దేవుడు సమీపమై ఉన్నాడు. ప్రార్థించే అందరికీ దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుని వైపు చేతులెత్తే వారందరికీ ఆయన చేతులు చాపుతాడు. దేవుని వైపు ఎవరెవరల్లా ఆయన వైపు చూస్తారో వాళ్ళ వైపు దేవుడు చూస్తాడు. ఆయన మీ వైపు తిరిగాడంటే మీ వైపు అన్నీ తిరుగుతాయి. హల్లెలూయా. కాలం నీ వైపు తిరుగుతాయి. ఒకవేళ ఎవడెవడల్లా జాతకం బాగాలేదు, టైం బాగాలేదంటే ఆ వాచ్ని తిప్పేస్తాడు నీ వైపు. కాలాలు సమయాలు నా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. జాతకాల స్వాధీనంలో లేదు, మనుషుల స్వాధీనంలో లేదు. ఆమేన్, దేవుని స్వాధీనంలో ఉన్నాయి మన జీవితాలు. నువ్వు దేవుని తట్టు తిరిగితే నీ వైపు అన్ని తిప్పేస్తాడు ఆయన. అననుకూల వాతావరణాలు మార్చేస్తాడు ఆయన. నీ స్థితిగతులను మార్చేస్తాడు ఆయన. దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? నువ్వు దేవుని ఒకరిని నమ్మావంటే చాలు, లోకంలో నీ చుట్టూ ఏం జరిగినా భయపడనక్కర్లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు మహాగణుడు, నేను నమ్మిన దేవుడు సర్వాధికారి, నేను నమ్మిన దేవుడు ఓమ్ని పొటెంట్, నేను నమ్మిన దేవుడు ఓమ్ని సైన్, నేను నమ్మిన దేవుడు ఓమ్ని ప్రెజెంట్. హల్లెలూయా. సర్వాంతర్యామి, సర్వశక్తి గలవాడు. ఆమేన్, హల్లెలూయా. సర్వజ్ఞుడు. ఆమేన్. అవర్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. మార్పు లేని దేవుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్యం ఉండే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. అవర్ గాడ్ ఈజ్ రిసరెక్షన్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఆమేన్. అది నువ్వు ఎరగలిగితే దేనికి తునకవు, దేనికి భయపడవు. దేశంలో ఏమైనా జరగని భయం ఉండదు. అక్కడ ఉన్నవాడు కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఈ బోల్డ్నెస్, ఈ ఫెయిత్ఫుల్ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే త్రూ ప్రేయర్, త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ధ్యానించు. ఎజ్రా దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. సంగమా, నువ్వు నేను తల దించుకోకూడదు, తల ఎత్తుకొని నడవాలి మనం దేవుని పిల్లలం. ఎప్పుడు కూడా మన కష్టాలనే చెప్పుకుంటూ, మన చింతలనే చెప్పుకుంటూ ఉండకూడదు. ఎప్పుడు నువ్వు చెప్పాలి, నా దేవుడు నన్ను బాగు పెట్టాడని. ఆమేన్. ఎంతమంది చెప్తున్నారు అట్లా?
నేను చెప్తానే ఉంటాను, ఎవరు అడిగినా దేవుడు నన్ను బాగు పెట్టాడు. నేను హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను. కారణం దేవుడే దానికి కారణం. హల్లెలూయా. ఈరోజు నుంచి ఆ మాటలు మారాలి, ఆ కొదువ లేమి మారాలి. దేవుడు నన్ను మిగిల్చెత్తుతున్నాడు. నా గిన్నె నిండా పొరలతో ఉంది. నా తలను దేవుడు అభిషేకించాడు. నా కన్నీళ్ళు తుడిచాడు. నా బాధలు మార్చాడు. నా వేదనలు మార్చాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. అమ్మ బాబోయ్, 5 నెలలకు అయ్యిందండి ఈ ప్రసంగం. హల్లెలూయా చెప్తారా? ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి, చప్పట్లు కొట్టి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మొరపెట్టుట ఎట్లు మొదటి సర్వీస్లో కూడా చెప్పాను, రెండో సర్వీస్లో మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎవరి వల్ల కొనలేదో మీరు చదవడానికి ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను. 40 రూపీస్ ఈ బుక్ టైపింగు ఖర్చు అంతా. అయితే మీరు 2 కొంటే 30 రూపాయలు, ఒక పుస్తకం 30 అంటే 60 రూపాయలకే మీకు వస్తుంది. హల్లెలూయా చెప్తారా? అనేకులు తీసుకొని పోయి ఇవ్వండి. ఇది కేవలం మీరు ఇచ్చేది, ఇది వ్యాపారం కాదు. కేవలము ఇది ప్రింటింగ్ ఖర్చులకు మరలా ఇంకో బుక్ ప్రింట్ చేయాలి. మనం చాలా పుస్తకాలు రచించబోతున్నాం. ఇది 3వ ఆధ్యాత్మిక పుస్తకం. ఇంకా చాలా పుస్తకాలు రాబోతున్నాయి. అనేక రకాల ప్రశ్నార్థకంగా ఉండే వాటి మీద పుస్తకాలు రాయబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? కనుక దీనికి ఎంతో సమయం వెచ్చించాలి, డిటిపి వర్క్ చేయాలి, ప్రింటింగ్ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి కోసమే దీన్ని వాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా నేను ఈ పుస్తకాన్ని ముద్రించిస్తాను, స్పాన్సర్స్ వస్తే ఇంకా చాలా పుస్తకాలు ముద్రించవచ్చు. మనం ఎవరిని స్పాన్సర్ని అడిగేదే లేదు ఇంతవరకు. ఎవరి దగ్గర ఇట్లా పోయి చేతులు చాపిందే లేదు పరిచర్యలో. అలా చేతులు చాపితే నా దేవుడు భిక్షగాడైపోతాడు. నా దేవుడు ఎప్పుడు భిక్షగాడు కాదు, ఐశ్వర్య సంపన్నుడు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. కాబట్టి ఈ వేళలో మనందరూ లేచి నిలబడదాం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నేను మీకు ప్రార్థన చేయబోతున్నా, ఎందుకంటే బల్ల ఉంది. తర్వాత కొంతమంది బంధకాలతో వచ్చున్నారు, వాళ్ళకు ప్రార్థన చేయబోతున్నా. హల్లెలూయా. మళ్ళీ ఈవినింగ్ 4 to 6 యూత్ మీటింగ్ ఉంది. ఈ యవనస్తులు ఉన్నారు చూడండి, చాలామంది ఎవరు రావట్లేదు యూత్ మీటింగ్కి. రండి, బాగుపడతారు. దేవుని సన్నిధికి రండి, బాగుపడతారు. యూత్ మీటింగ్లో చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాను యవనులకి. యవనులు పడిపోకుండా ఎలా ఉండాలో రండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆల్ యూత్ రావచ్చు, నో ఏజ్ లిమిటేషన్. ఈ ఏజ్ వాళ్ళే కాదు, అందరూ రావచ్చు యవనస్తులు. ఇంకా బలోపేతం అవ్వాలంటే కనుక అందరూ కూడా దేవుని వైపు చేతులు చాపి ఒకసారి చూద్దామా? హల్లెలూయా రమశగరదనమా. అందరూ కూడా ఇదే పాటను ఒకసారి మనల్ని సబ్మిట్ చేసుకుంటూ, మనల్ని దేవునికి అప్లై చేసుకుంటూ ఇదే పాటను మనం పాడుకుందాం. హల్లెలూయా. నిన్ను మరచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, 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 బ్రతుకలేనయ్యా. ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా. ఒక క్షణమైనా నీవు లేక బ్రతుకలేనయ్యా. నిన్ను మరచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా.